మైదానంలో దూకుడుగా ఆడే ప్లేయర్లలో ఆస్ట్రేలియా ఓపెనర్ ట్రావిస్ హెడ్ పేరు టాప్ లో ఉంటుంది. గతంలో భారత్ తో జరిగిన మ్యాచ్ లో అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడి తమ జట్టును విజయ తీరాలకు చేర్చాడు కూడా. వికెట్లు పడుతున్నా కూడా స్కోర్ బోర్డ్ ను అలవోకగా పరుగులు పెట్టిస్తాడు. అయితే నవంబర్ నుంచి భారత్ ఆస్ట్రేలియా మధ్య 5 టెస్టుల సిరీస్ జరగనుంది. డేవిడ్ వార్నర్ సుదీర్ఘ ఫార్మాట్ కు వీడుకోలు పలకడం వల్ల ఇప్పుడు అతడి స్థానాన్ని ట్రావిస్ హెడ్ భర్తీ చేస్తాడంటూ క్రికెట్ వర్గాల మాట. ఉస్మాన్ ఖవాజా కూడా తనతో హెడ్ ఇన్నింగ్స్ ను ప్రారంభిస్తే బాగుంటుందంటూ ఇటీవలే ఓ సందర్భంలో అభిప్రాయపడ్డాడు. ఈ నేపథ్యంలో హెడ్ కూడా ఈ సిరీస్ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నట్లు తెలిపాడు. అదే సమయంలో భారత్తో ఆడడం అంత ఈజీ టాస్క్ కాదని పేర్కొన్నాడు. టీమిండియా నా ఫేవరెట్ ప్రత్యర్థి కాదనుకుంటాను. ఇతర టీమ్స్తో ఆడినట్లే వారితోనూ ఆడతాను. గత 2 ఏళ్లుగా నేను మంచి ఫామ్లో ఉన్నాను. అందుకే భారత్ పైన నాణ్యమైన ఇన్నింగ్స్ను నేను ఆడగలిగాను. టీమిండియాతో గేమ్ చాలా కష్టంగా ఉంటుంది. అత్యుత్తమ ఆట తీరు ప్రదర్శిస్తేనే పరుగులు సాధించేందుకు అవకాశం ఉంటుంది. ఏమాత్రం అలసత్వం వహించినా కూడా ఇక వికెట్ పోయినట్లే. అందుకోసమే నేను నా ప్రాక్టీస్ను తీవ్ర స్థాయిలో చేస్తూ ఉంటాను. తప్పకుండా రానున్న సిరీస్లో నా వంతు భాగస్వామ్యాన్ని అందించేందుకు ప్రయత్నిస్తాను అంటూ హెడ్ వెల్లడించాడు.